కాంగ్రెస్ పార్టీలో విలీనమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అనర్హత మీద ఫుల్ స్టాప్ పెడుతూ ఒక క్లీన్ చిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు #you. దిస్ ఇస్ కార్తిక్. సో దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల వ్యవహారానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ తెరదించారు. దీని గురించి ఇంకా లోతైన కీలక వివరాల్లోకి వెళ్తే, అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై దాఖలైన అనర్హత పిటిషన్లను ఆయన కొట్టివేస్తూ వీరికి క్లీన్ చిట్ అయితే ప్రకటించారు. దీంతో పాటు మనం తెలుసుకుంటే, వీళ్ళిద్దరూ అధికారికంగా పార్టీ మారినట్లు సరైన ఆధారం లేవని, ఈ కారణంగా వారిపై అనర్హత వేటు వెయ్యలేమని స్పీకర్ తన తీర్పులో కూడా స్పష్టంగా ప్రకటించారు. ఈ అంశంపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ కూడా జరగాల్సి ఉంది. దీంతో పాటు కోర్టు విచారణకు ముందు రోజు ఈ వ్యవహారంపై స్పీకర్ తన విచారణను కూడా ముగించి తీర్పులను వెల్లడించబోతున్నారని కూడా తెలుస్తోంది. దీంతో పాటు ఈ దానం నాగేందర్ అండ్ దాంతో పాటు కడియం శ్రీహరిలతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ అయితే ఈ ఒక్క గమనార్హం అని కూడా క్లియర్ కట్ గా తెలుస్తోంది. సో దాంతో పాటు ఫిర్యాదారులు సమర్పించిన ఆధారాలు వారిని అనర్హులుగా ప్రకటించడానికి సరిపోవట్లేదని స్పీకర్ తమ తీర్పులో కూడా పేర్కొన్నారు. దాంతో పాటు అయితే స్పీకర్ నిర్ణయంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు కూడా ఎలా స్పందిస్తారో అనేది కూడా ఇప్పుడు ప్రజెంట్ ఆసక్తికరంగా కూడా మారిందని చెప్పచ్చు. దీంతో పాటు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దాంట్లో రాజకీయ దుమారం రేపుతున్న వేళ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తనపై వస్తున్న విమర్శలు ఏవైతే ఉన్నాయో దాన్ని తిప్పికొట్టడం అయితే జరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. స్పీకర్ తనకు క్లీన్ చిట్ ఇవ్వడంపై స్పందిస్తూ తాను ఎక్కడా నిబంధనలను ఉల్లంఘించలేదని స్పష్టంగా ప్రకటించారు. దాంతోపాటు మనకి తెలుస్తుంది ఏంటంటే, ముఖ్యమంత్రి పదవి పోయిందని, కేసీఆర్ కంటే కేటీఆరే ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారు, పదవి తమ ఆస్తిని కొందరు భ్రమపడుతున్నారు. దీంతో పాటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి వారు జీర్ణించుకోలేకపోతున్నారు, ఎంతమంది ప్రయత్నించినా సీఎంను డిమాండ్ అంటే కంప్లీట్ గా తొక్కేయలేరు, వీరిని ఏం చేయడం ఎవరి వల్ల కాదు అని దానం ఏదైనా అంటే ఇటువంటి వ్యాఖ్యలు చాలా నొక్కి వక్కాడిస్తూ ఆయన చెప్పడం జరిగింది. దీంతో పాటు మనకి తెలుస్తుంది ఏంటంటే, అసలు నిన్న జరిగిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి తనను ఎందుకు పిలవలేదని ఆయన ప్రశ్నించారు. తాను కేవలం పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేశానని, ఎక్కడ అధికారికంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోలేదని దానం నాగేందర్ వెల్లడించారు. పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడూ నేను పని చేయలేదని కూడా గుర్తు చేశారు. ఒకవేళ స్పీకర్ తీర్పు తనకు వ్యతిరేకంగా వచ్చినా యుద్ధ రంగం నుండి వచ్చిన వాడిలాగా, ఏదైతే యుద్ధం నుంచి నేను బయటకు వచ్చిన సోల్జర్ లాగా, ఒక వారియర్ లాగా ఉప ఎన్నికల్లో గెలిచి చూపించే వాడినని కూడా ఆయన ధీమాని వ్యక్తపరచడం కూడా జరిగింది. తాను సికింద్రాబాద్ ఎంపీగా ఓడిపోవడానికి బీఆర్ఎస్ బీజేపీల అపవిత్రత కలయిక ఏదైతే ఉందో అదే కారణమని కూడా ఆయన ఆరోపించారు. సో ఒకవేళ తాను ఎంపీగా గెలిచి ఉంటే ఈ వివాదమే ఉండేది కాదు అని కూడా పేర్కొన్నారు. ఖైరతాబాద్ ప్రజల సైనికుడిగా పనిచేస్తానని, రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఆశించినట్లే ఫలితాలు ఉంటాయని కూడా ఆయన
తన ధీమాని వ్యక్తం చేయడం జరిగింది. దీంతో పాటు కేవలం వ్యక్తిగత స్వార్థం కోసమే కాకుండా ప్రతిపక్ష సీఎం పై బురద చల్లుతున్నానని ఏదైతే ఉందో దానిపైన ఈయన క్లియర్ కట్ గా మండిపడ్డారని కూడా చెప్పుకోవచ్చు. సో మనకి క్లియర్ కట్ గా తెలిసింది ఏంటంటే ఈ యొక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికారికంగా కాంగ్రెస్ కి రాలేదు. కాంగ్రెస్ కి రావడానికి కూడా వాళ్ళకి ఎటువంటి ఉత్తర్వులు ఏవి అంటే వాళ్ళ దగ్గర ఎనఫ్ ప్రూఫ్స్ అనేవి తెలియదు. కాబట్టి దీనిపైన మీరు ఎటువంటి ఆరోపణలు ఎలా చేస్తారు అంటూ కూడా బీఆర్ఎస్ వాళ్ళని ఓపెన్ గా ప్రశ్నించడం జరుగుతుంది. దాంతో పాటు మనకి తెలుస్తుంది ఏంటంటే నేను ఎప్పుడు బీఆర్ఎస్ అంటే మన పార్టీ యొక్క రూల్స్ ని నేను ఎప్పుడు ఉల్లంఘించలేదు, కానీ నా మీద ఇటువంటి మచ్చ ఎందుకు రేపెట్టారు అని చెప్పడంతో ఈ యొక్క స్పీకర్ ఎవరైతే ఉన్నారో మన స్పీకర్ కూడా వీళ్ళకి క్లీన్ చిట్ అయితే ప్రకటించడం జరిగింది. సో ఇదే ఈ రోజు నెట్టింట పొలిటికల్ గా వైరల్ అవుతున్న సమాచారం. దీని మీద మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ #you. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.